ఓం శ్రీ గురుభ్యో నమః. వివాహ యోగం అంటే వివాహం అనేది కలుగుతుందా లేకపోతే లేదా, వైఫ్ అండ్ హస్బెండ్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేవి ఉంటాయా లేదా అనేది మనం ఒకసారి చూసుకోవాలి, అంటే చెక్ చేసుకోవాలి. చాలామంది కూడా జాతకం చూసేటప్పుడు నిజాన్ని చెప్పకుండా దాచటం ఒకటి, క్లారిటీ లేకపోవటం వల్ల భార్యాభర్తల యొక్క సంబంధ బాంధవ్యాలు చెడిపోతున్నాయి. అంటే మ్యాచింగ్ ఇంపార్టెంటే, జాతకం కూడా ఇంపార్టెంటే. జాతకాన్ని ఎప్పుడూ కూడా పొగడటం అనేది ఉండకూడదు. నిజాన్ని తెలుసుకోవాలి. నిజాన్ని తెలుసుకుంటే ఏంటంటే ఫర్దర్గా ఒక స్టెప్ వేయడానికి ఉంటుంది. చాలామంది ఈ మధ్యకాలంలో నెగిటివ్ పాజిటివ్ అంటున్నారు. కానీ ఉన్న యథార్థం అనేది చాలా ఇంపార్టెంట్. అది మనకి నిజాన్ని చెప్పారనుకో, నిజాన్ని తెలుసుకోవటం వల్ల మనకి ఎంతో మంచిది. దానికి మనం చాలా జాగ్రత్తగా టేక్ కేర్గా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు నా టుడే వివాహ యోగానికి మనం వెళ్ళామనుకోండి. వివాహం జరగాలంటే ఒక జాతకంలో ఏ విధంగా ఉండాలి, ఏ ప్లానెట్స్ అనేది ఇండికేషన్ చేస్తుంది, ఏ స్థానాలు అనేది అనుకూలంగా ఉంటుంది అంటే జన్మలగ్నం నుంచి 2, 7, 8, 12 స్థానాలది అనుకూలంగా ఉండాలి. ఉదాహరణకి మనం ధనుర్లగ్నం తీసుకుందాం అనుకుందాం. ఇది ఈ స్థానం బాగుండాలి 2. అలానే 7వ స్థానం బాగుండాలి. అలానే 8వ స్థానం బాగుండాలి. 12వ స్థానం బాగుండాలి. జన్మలగ్నం నుంచి స్త్రీ పురుషులకు ఎవరికైనా సరే 2వ స్థానం ఏంటంటే కుటుంబం. అంటే అత్తగారు ఎలా ఉంటారు, మామగారు ఎలా ఉంటారు, మరిది ఎలా ఉంటారు, అన్నదమ్ములు ఎలా ఉంటారు, అంటే ఫ్యామిలీ పరంగా కుటుంబాన్ని సూచించేది. ఒక స్త్రీ ఒక కుటుంబంలోకి వెళితే అక్కడ ఎలా ఉంటారు, అత్తగారు ఎలా ఉంటారు, మామగారు వల్ల ప్రాబ్లం ఉంటుందే, మరిదా లేకపోతే ఆడపిల్లనా. అలానే మగవాడు ఆడపిల్లని చేసుకుంటే ఆడపిల్లకు సంబంధించిన వాళ్ళు అత్తగారు మామగారు ఎలా ఉంటారు, ఆ అమ్మాయికి అన్నదమ్ములు ఎవరన్నా ఉన్నారా, ఎలాంటి వాళ్ళు, వాళ్ళ యొక్క చెల్లెళ్ళ యొక్క క్యారెక్టర్ ఏంటి అనేది కుటుంబం. అంటే కుటుంబాన్ని తెలిపేది 2వ స్థానం. ప్రతి లగ్నానికి కూడా ఒక్క ధనుర్లగ్నమే కాదు, మేషలగ్నం, వృషభలగ్నం, ఏ లగ్నానికి 2వ స్థానం కుటుంబ స్థానం. ఫ్యామిలీ పరంగా ఎలా ఉంటుందని 2వ స్థానం. 7వ స్థానానికి వచ్చేటప్పటికల్లా వివాహం అవుతుందా కాదా, ఒక స్త్రీ పురుషులకి వివాహం అవుతుందా కాదా అని తెలిపేది 7వ స్థానం. 8వ స్థానం అనేది ఏంటంటే స్త్రీలకి చాలా గమనించాలి. 8వ స్థానం స్త్రీలకి మాంగళిక స్థానం. అంటే భర్త యొక్క ఆయు ప్రమాణం ఎలా ఉంటుంది తెలిపేది 8వ స్థానం. అంటే భర్త వ్యసనపరుడా, మంచివాడా కాదా, ఏదైనా లైఫ్ స్పాన్ అనేది, ఆరోగ్యం అనేది ఎలా ఉంటుంది, ఏమైనా యాక్సిడెంట్లు అవుతాయా, ప్రమాదాలు జరుగుతాయా అనేది 8వ స్థానం. ఎప్పుడు కూడా 8వ స్థానంలో స్త్రీలకి పాపగ్రహాలు ఉండకూడదు, పాపగ్రహములు ఉండకూడదు. ఉంటే భర్త యొక్క ఆయు ప్రమాణం అనేది క్షీణిస్తుంటుంది. 12వ స్థానం వచ్చేటప్పుడు సఖ్యత. అంటే భార్యాభర్తల మధ్యలో ఎఫెక్షన్ అనేది ఎలా ఉంది, అంటే వాళ్ళు ఎలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అవుతున్నారనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే 2వ స్థానము, 7వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానం. ఉదాహరణకి 2వ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయి అనుకుందాం. ఏముంటాయి పాపగ్రహాలు? రవి, కుజుడు, శని, రాహు, కేతు ఉన్నది. కుటుంబంలో కలతలనే ఉంటాయి, ప్రాబ్లమాటిక్స్ వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఫ్యామిలీ పరంగా ఏదో ఒక ఇష్యూ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అలానే 7వ స్థానంలో రవి ఉన్నాడు. అది స్త్రీ పురుషులకు ఎవరికైనా సరే, స్త్రీకి కానీ పురుషుడు కానీ ఉంటే, రవి ఉంటే ఏంటంటే భర్త కానీ భార్య కానీ కోపంగా ఉంటాడని అర్థం. అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకుండా ఎవరు చెప్పిన మాట వినకుండా మొండిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే కుజుడున్నా కూడా అంతే ఉంటుంది. శని ఉన్నాడనుకో అసలు ఇంకా పరమ మొండిగా ఉండే అవకాశం ఉంటుంది. వ్యసనం అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళు పెళ్లి చేసుకున్న ఆడవాళ్ళు కూడా మొండిగా ఉండే అవకాశం ఉండటం, ఆడవాళ్ళు చేసుకుంటే మగవాళ్ళు కూడా మొండిగా ఉండే అవకాశం అలా ఉండే. శని సప్తమంలో శని ఉంటే కూడా చామంచాయగల అబ్బాయి కానీ చామంచాయగల అమ్మాయి కానీ వస్తుంది పరస్పరం. అంటే అబ్బాయికి అమ్మాయి చామంచాయి ఉంటుంది, అమ్మాయికి అబ్బాయి చామంచాయి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా రాహుకేతువులు ఉన్నారనుకోండి దుఃఖం కలుగుతుంటుంది, గొడవలు ఎప్పుడూ కూడా. అంటే ఇక్కడ రవి ఉంటే కోపం,
కుజుడుంటే మరింత కోపం, శని ఉన్నాడంటే చామంచాయగా ఉండటం ఒకటి, దుఃఖం కలిగే అవకాశం ఉంటుంది. రాహుకేతులు ఉన్నా కూడా, రాహు ఉన్నా కేతు ఉన్నా కూడా దుఃఖం కలుగుతూ ఉంది అని అర్థం. అలానే అష్టమ స్థానంలో పాపగ్రహాలు అంటే రవి, కుజుడు, శని, రాహుకేతులు ఉన్నా కూడా దోషం కలుగుతుంది అని అర్థం. అంటే మగవాళ్ళకేమో ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది, ఆడవాళ్ళకు వచ్చేటప్పటికల్లా వాళ్ళకి బాగుండదు, ఆడవాళ్ళకి ఆరోగ్యపరంగా. మగవాడు అంటే భర్త యొక్క ఆయు ప్రమాణం కూడా తగ్గుతుందని అర్థం. ఈ 12వ స్థానంలో పాపగ్రహాలు ఉంటే కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండదు, అంటే రవి, కుజుడు, శని, రాహు, కేతువులు కూడా సఖ్యతగా ఉండదని అర్థం. ఇది మెయిన్ స్ట్రక్చర్. అలానే మనకి కళత్రకారకుడు ఎవరు అంటే చాలా జాగ్రత్త గమనించండి, శుక్రుడు. వివాహాన్ని చేసే చాలామంది కూడా కుజుడి మీదకి ఎక్కువ వెళ్తుంటారు, కానీ శుక్రుడు కళత్రకారకుడు. శుక్రుడు ఏ స్థానంలో అయినా సరే రాహువుతో కలిసి ఉండకూడదు, కేతువుతో కలిసి ఉండకూడదు. శుక్రకుజుల యొక్క కలయిక మరింత డేంజర్. శుక్రుడు శని కలిసి ఉండకూడదు, శుక్రుడు రవి కలిసి ఉండకూడదు. అంటే శుక్రుడు యొక్క కాంబినేషన్లో రాహు ఉండకూడదు, అంటే శుక్ర రాహువులు కలవకూడదు, శుక్రకేతువులు కలవకూడదు, శుక్రకుజులు కలవకూడదు, శుక్రశనులు కలవకూడదు, శుక్రుడు రవి కలవకూడదు. అలానే శుక్రుడు ఎవరి జాతకంలో అయినా సరే 6, 8, 12 స్థానాల్లో ఉండకూడదు. ఉదాహరణకి లగ్నం, ధనుర్లగ్నం 6వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు, 6 ఇది. ఇక్కడ శుక్రుడు ఉంటే అనుకూలంగా ఉండదు. అలానే భర్త శత్రువు అవుతారు, లేకపోతే భార్యకి భర్త శత్రువు కాదు. 8వ స్థానంలో శుక్రుడు ఉండకూడదు, 12వ స్థానంలో కూడా శుక్రుడు అనేవాడు ఉంటే సఖ్యత అనేది ఉండదు, అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఉండదు. అదొకటి. ఇక్కడ 2వ స్థానం కుటుంబం, 7 వివాహము, 8 మాంగళ్యం, 12 సఖ్యత అని చెప్పుకున్నాం. అలానే ఈ స్థానాలు శుక్రుడు ఈ నక్షత్రాల్లో ఉండకూడదు. గురువుగారు శుక్రుడు రాహు కాంబినేషన్ ఉండకూడదు, శుక్రుడు కేతు, శుక్రుడు కుజుడు, శుక్రుడు శని, శుక్రుడు రవి ఉండకూడదు. శుక్రుడు 6, 8, 12 స్థానాల్లో కూడా నేను చెప్పినట్టుగా ఉండకూడదు. శుక్రుడు ఈ నక్షత్రాల్లో ఉండకూడదు. కుజుడు నక్షత్రాలు అనేది మృగశిర, చిత్త, ధనిష్ట. కేతు నక్షత్రాలు అశ్విని, మఖ, మూల. రాహు నక్షత్రాలు ఆరుద్ర, స్వాతి, శతభిషం. అలానే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో, రవి నక్షత్రాల్లో శుక్రుడు ఉండకూడదు. ఏమిటి అని అంటే ఈ లగ్నానికి శుక్రుడు ఇక్కడున్నాడు. ఉదాహరణకు చూద్దాం. శుక్రుడు ఇక్కడున్నాడు ఉంటే, శుక్రుడు ఇక్కడ ఉన్నాడు. శుక్రుడు ఇక్కడ ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడంటే 2°20 ఉన్నాడు. అంటే శుక్రుడు అక్కడ అశ్వని నక్షత్రంలో ఉన్నట్టు అర్థం. అశ్వని నక్షత్రానికి కేతు అధిపతి, అంటే అక్కడ శుక్రకేతువుల యొక్క కలయిక కలిశారని అర్థం. అలానే మనకి అశ్వని, భరణి, కృత్తికా పాదం మేషం అన్నారు, కృత్తికా, రోహిణి, మృగశిరార్థం అన్నారు. అంటే మృగశిర 2 పాదాల వరకు వృషభ రాశి. మృగశిర నక్షత్రంలో ఇక్కడ మళ్ళీ శుక్రుడు ఉన్నాడు అనుకుందాం కాసేపు, ఇక్కడ లేకుండా శుక్రుడు అక్కడ మృగశిర నక్షత్రంలో ఉంటే మృగశిర నక్షత్రానికి అధిపతి నేను చెప్పినట్టుగా ఇక్కడ మీకు కుజుడయ్యాడు, అంటే శుక్రకుజుల యొక్క కలయిక అని అర్థం. అలాగా ఏదైతే ఈ కలయికలనేవి ఉంటే నేను చెప్పినట్టుగా జాతకపరంగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, డిస్ప్యూట్స్, సంబంధం అనేది ఎన్ని రోజులు పట్టిందో వాళ్ళని చూడటానికి అన్ని రోజుల కంటే ముందే వాళ్ళు డైవర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా జాతకపరంగా ఇవన్నీ కూడా చూసుకొని ముందుకు వెళ్తేనే మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మనం ఇంకొక కొన్ని ముఖ్య విషయాలు చెప్పుకుందాం. ఈ వివాహం సంబంధించిన విషయాల్లో ఏదైనా లగ్నం తీసుకుందాం, ధనుర్లగ్నమే కాదు, మేషలగ్నం కానీ, వృషభ లగ్నం, ఏ లగ్నం తీసుకున్నా సప్తమాధిపతి ఉంటాడు. ఉదాహరణకి మనకి ఈ లగ్నం తీసుకుందాం, ధనుర్లగ్నం, ఇందాట్లగ్నం. సప్తమాధిపతి ఎవరు? మిథున రాశికి అధిపతి బుధుడు. బుధుడు అనే గ్రహము ఇక్కడ ఉందనుకోండి షష్టమంలో, స్త్రీకి కానీ పురుషులు కానీ సప్తమాధిపతి అంటే దీని యొక్క లార్డ్ షష్టమంలో ఉన్నాడు. షష్టమం అంటే ఏంటంటే శత్రుస్థానం. అంటే సప్తమ స్థానం అంటే వివాహ స్థానం. వివాహ స్థానానికి సంబంధించిన అధిపతి ఏదైనా గ్రహం అంటే దీనికి సంబంధించిన బుధుడు కాబట్టి బుధుడు అనేవారు ఇక్కడ 6వ స్థానంలో ఉంటే భార్యకి భర్త శత్రువు, భర్తకి భార్య శత్రువు. అలానే ఈ బుధుడు ఎట్టి పరిస్థితిలో కూడా
ఒకవేళ ఇక్కడ లేడు, ఇక్కడున్నాడు అనుకుందాం, అంటే సప్తమాధిపతి షష్టమంలో ఉంటే కూడా భార్యాభర్తల యొక్క అనుబంధం అనేది, బాండింగ్ అనేది కరెక్ట్గా ఉండదని అర్థం. అలానే శుక్రుడు 6, 8, 12 స్థానాల్లో కూడా 6వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ 12వ స్థానంలో శుక్రుడు కూడా ఉండకూడదు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ తెలుసుకొని చాలా జాగ్రత్తగా మనం జాతకాన్ని అనాలిసిస్ చేయాలి. కొన్ని పాయింట్స్ ఉన్నాయి. శుక్రుడు అనేవాడు 6, 8, 12 స్థానాల్లో ఉండకూడదు. శుక్రుడు రాహువుతో కానీ, కేతువుతో కానీ, శనితో కానీ, కుజుడితో కానీ, రవితో కానీ కలవకూడదు. శుక్రుడు కుజుడు నక్షత్రాలు, రాహు నక్షత్రాలు, కేతు నక్షత్రాలు, రవి నక్షత్రాలు, శని నక్షత్రాల్లో కలవకూడదు. సప్తమాధిపతి షష్టమంలో కానీ అష్టమంలో కానీ ఉండకూడదు. శుక్రుడు 6, 8, 12 స్థానాల్లో ఉండకూడదు. కుజుడిని విచారణ చేయాలి. కుజుడు 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉన్నాడు. 13 నక్షత్రాల కుజదోషం లేదు, కొన్ని లగ్నాల కుజదోషం లేదు. ఇవన్నీ కూడా అనాలిసిస్ చేయాలి. అంటే మెయిన్ ముఖ్యంగా 2వ స్థానము, అలానే 7, అలానే 8, 12 స్థానాలను చూడాలి. స్త్రీలకు ముఖ్యంగా 2, 7, 8, 12 చూడాలి. మగవాళ్ళకు కూడా అంతే చూడాలి. ఇంకా స్పెషల్గా స్త్రీలకి 5th ప్లేస్ కూడా చూడాలి. అంటే సంతానం కలుగుతుందా లేదా అనేది కూడా చూడాలి. ఇవన్నీ కూడా అనాలిసిస్ చేస్తే మనకి చక్కని ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు విడిపోయే అవకాశమే లేదు. జాగ్రత్తగా అనాలిసిస్ చేసి ముందుకెళ్తే మనకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.